నమస్తే. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అనే అంశం పైన కూడా అసెంబ్లీ ఆమోదం పలికింది. సో మాట్లాడదాం దీనిపై మనతో పాటు మాట్లాడడానికి గోవింద నరేష్ మాదిగ గారు ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఎట్లా చూడొచ్చు మనం అసెంబ్లీలో కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లు కూడా ఆమోదం పలికింది. నిన్న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అన్ని రాజకీయ పార్టీల మద్దతుతోని ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఇది 30 సంవత్సరాలుగా మేము సాధించుకున్నటువంటి పోరాటానికి సంబంధించినటువంటి విజయం. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ ప్రజలు 30 ఏళ్ళు అనేక పోరాటాలు చేసి అనేక త్యాగాలు చేసి అలుపెరుగని పోరాటం చేసి సాధించుకున్నటువంటి విజయం. ఇది మా పోరాటానికి దక్కిన విజయం కాబట్టి, మా నాయకుడు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దక్కిన విజయం కాబట్టి ఈ చట్టం రావడాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం, దాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ చట్టం వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని 30 ఏళ్ళు మందకృష్ణ మాదిగ గారు మాదిగ జాతి కోసం పోరాడినటువంటి తీరును, అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు చేసిన శ్రమను, ఈ జాతి కోసం తృణప్రాయంగా మాదిగ అమరవీరులు అర్పించినటువంటి ప్రాణత్యాగాలను మాదిగ ప్రజల్లో తీసుకెళ్లడం కోసం నెల రోజుల పాటు ప్రతి మాదిగ పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున మేము సంబరాలు నిర్వహించబోతున్నాం. విజయోత్సవ కార్యక్రమాలకు మేము శ్రీకారం చుట్టబోతున్నాం. ఇవన్నీ చేస్తూనే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో లోపాలను సవరించకుండా, జరిగిన పొరపాటును సవరించకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చారిత్రక తప్పిదాలను కూడా మేము ప్రజల్లో తీసుకెళ్తాం. వీటితో పాటు ఎస్సీ వర్గీకరణ చేస్తామనే పేరు చెబుతూనే ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగ బిడ్డలకు దక్కాల్సిన ఉద్యోగాలు దక్కకుండా ఆ ఉద్యోగాలన్నీ మాలలు దోచిపెట్టే విధంగా వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ ద్రోహ విధానాలను మాదిగ ప్రజలు తీసుకెళ్లడం కోసం మా కార్యాచరణ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ లేని ఇప్పుడు వర్గీకరణ లేదు 30 ఏళ్ల పోరాటంలో. వచ్చి రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే అలాగే కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ వర్గీకరణ సాధ్యమైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తాను. కాంగ్రెస్ పార్టీ వల్లే వర్గీకరణ సాధ్యమైతే 2004 నుండి 2014 వరకు రాష్ట్రంలో, దేశంలో వాళ్ళే అధికారం ఉన్నారు కదా, మరి అప్పుడు ఎందుకు సాధ్యం చేయలేకపోయిన్లు? అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, 10 ఏళ్ళు వాళ్ళే పరిపాలించాలి కదా, ఆనాడు సాధ్యం ఎందుకు చేయలేకపోయిన్లు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వర్గీకరణ సాధ్యం చేయలేదు. మాదిగ బిడ్డలు మెడలు వంచి వర్గీకరణ సాధించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మెడలు వంచి వర్గీకరణ సాధించుకున్నారు. ఇది పోరాటం దక్కిన విజయం. కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాలతోనో, లేదా మాదిగ బిడ్డల మీద ప్రేమతోనో, లేదా మాదిగ న్యాయం చేయాలనే సంకల్పంతోనే ఇవాళ వర్గీకరణ చట్టం తీసుకొచ్చింది కాదు. నిజంగా ఆ సంకల్పం ఉంటే వర్గీకరణ అయ్యేంత వరకు ప్రభుత్వ ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలిపేసేది కదా. టీచర్ పోస్టులు వర్గీకరణ లేకుండా భర్తీ చేసిండు, మెడికల్ డిపార్ట్మెంట్ పోస్టులు వర్గీకరణ లేకుండా భర్తీ చేసిండు, జూనియర్ లెక్చరర్ పోస్టులు వర్గీకరణ లేకుండా భర్తీ చేసిండు. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా వర్గీకరణ లేకుండా భర్తీ చేస్తున్నాడు. అంటే ఉద్యోగాలన్నీ మాలలకి ఇవాళ వర్గీకరణ అనే ఒక చట్టాన్ని ఏ మాత్రం ఇవాళ మాదిగ న్యాయం జరగకుండా చేయడం కోసం పెద్ద కుట్ర చేసి వర్గీకరణ చట్టం ఇస్తున్నాం అనే పేరుతోని మాలకు ఉద్యోగాలు చేసే కుట్ర బుద్ధితోని ఇవాళ రేవంత్ ప్రభుత్వం ఉన్నది. ఆ కుట్ర మేము ఇవి డిఎస్సి జేఎల్ సంబంధించి ఏవైతే ఉద్యోగ నియామకాలు ఉన్నాయో అప్పుడేమో వర్గీకరణ అనే అంశం రాకముందే నోటిఫికేషన్ ఇచ్చాం, దాని తర్వాత రిజల్ట్ అప్పుడు ఇచ్చాం, కానీ నియామక పత్రాలు మాత్రమే వర్గీకరణ అంశం వచ్చిన తర్వాత ఇచ్చినామని చెప్పి వచ్చారు కదా. ఆయన మరి అట్లాంటి అనుకున్నప్పుడు అసెంబ్లీలో మాట ఎందుకు ఇచ్చిండు? ఎవరు అడిగిన మాట ఇవ్వమని ముఖ్యమంత్రి ఎందుకు గప్పాలు కొట్టుకోవడానికి అసెంబ్లీలో మాట ఇచ్చిండు? ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ వర్గీకరణ చేసి మాదిగ బిడ్డ నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి ఏమో చెప్పిండు కదా. ఆనాడు ఇచ్చిన మాట ఇప్పుడు ఎందుకు నిలబెట్టుకోలేకపోయిండు? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తా అన్నాడు కదా, ఆర్డినెన్స్ తెచ్చాను ఇస్తా అన్నాడు కదా, చట్టాన్ని ఆ విధంగా చేస్తా అని చెప్పేసి మాట్లాడింది కదా. మేము కలిసే సందర్భాల్లో కూడా అదే మాట చెప్పిండు కదా. ఇప్పుడు ఆ మాట మీద నిలబడితే రేవంత్ రెడ్డిని అందరూ స్వాగతించేవాళ్ళు కదా, ఆయన చేసిన వర్గీకరణ చట్టాన్ని అందరూ ప్రశంసించేవాళ్ళు కదా. మరి ఏ కులం కూడా రేవంత్ రెడ్డి చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టం ఎందుకు ప్రశంసిస్తారు? మాలలు అసంతృప్తితో ఉన్నారు, మాదిగలు అసంతృప్తితో ఉన్నారు, నేతకాని వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు, ఒలియదాసరి వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు, మిథిలాయ వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు, మాలదాస అసంతృప్తే, మహార్ర అసంతృప్తే, బుడజంగాల అసంతృప్తితో, ఇన్ని కులాలు అసంతృప్తితో ఉంటే రేవంత్ రెడ్డి చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టం ఎవరి ప్రయోజనాల కోసం చేసినట్టు చట్టం? కేవలం ఒక కులానికి. అంటే మాలలు అసంతృప్తిగా లేరు, మాదిగలు ఊకే పదే మాలలు దోచుకున్నారు, మాది దోచుకున్నారు అంటున్నారు కాబట్టి అసంతృప్తితో ఉన్నారు. మరి నిజంగా అదే నిజమైతే వాళ్ళకి వచ్చిన 5% రిజర్వేషన్ల కోటాను వాళ్ళు ఆహ్వానిస్తున్నారా లేదా సమాధానం చెప్పాలి. నిన్న వాళ్ళే చెప్పింది కదా, ఈ చట్టంలో సవరణ జరగాలి, ఈ చట్టంలో కొన్ని లోపాలు ఉండాలి, ఇంకా శాస్త్రీయ విధానాన్ని ఇంకా ఎంచుకోలేదని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాల ప్రజాప్రతినిధులే చెప్పింది కదా. మరి ఆయన చెప్తున్నప్పుడు ఆ లోపాలు సవరించబడే లేదని అంటే వాళ్ళు అసంతృప్తి ఉన్నట్లే కదా. ఇంకా అనేక కుల సంఘాలు చెప్తున్నారు కదా, మాల మానాడుతో పాటు అందరూ ఇది శాస్త్రీయంగా లేదు, అందరికి న్యాయం జరగలేదని వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంత మనసు పెట్టి, కొంత దృష్టి పెట్టి, కొన్ని శాస్త్రీయ విధానాలను ఎంచుకొని ఉండి జరిగిన లోపాలను సవరించబడే విధంగా, జరిగిన పొరపాట్లను సరిదిద్దే విధంగా, అన్ని కులాల న్యాయం జరిగే విధంగా, అందరూ సంతృప్తి చెప్పే విధంగా ఈ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి ఉంటే ఇవాళ ఈ చట్టం చారిత్రకమైన చట్టం అయ్యేది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అందరూ ప్రశంసించేవాళ్ళు. కానీ ఆయన ఆగమేఘాల మీద ఏదో విధంగా చేతులు దురుపుకోవాలనే దురుద్దేశంతో వర్గీకరణను ఆగమేఘాల మీద చేయాలనే దురుద్దేశంతో ఇవాళ ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా వర్గీకరణ కోసం మేము 30 ఏళ్ళకి పోరాటం చేసినాం. మనం 1,00,000 డబ్బుల కార్యక్రమం పిలిపించాం. ఆ 1,00,000 డబ్బుల కార్యక్రమం పిలుపుకు భయపడే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి ముందుకు వచ్చిందిగా మేము భావిస్తున్నాం. ఇది మా పోరాటానికి దక్కిన విజయం తప్ప రేవంత్ రెడ్డి చేసిన విజయం కాదు. భయపడే ఇంకోటో చేసి వర్గీకరణ అయితే చేసింది. దానికి సంబంధించి మీరు అప్పుడు గతంలో అన్నారు వర్గీకరణ చేస్తే అభినందన డప్పు కొడతాం, లేక చేయకపోతే సావు డప్పు కొడతాం.
అభినందన డప్పు ఎప్పుడు ఉండబోతుంది? మాకు అసంతృప్తి మిగిల్చి వాళ్ళు వర్గీకరణ చేస్తే మేము అభినందన డప్పు ఎందుకు కొడతాం? మాకు ఉద్యోగాలు దక్కకుండా కుట్రలు చేసి వర్గీకరణ చట్టం చేస్తే మేమెందుకు వాళ్ళకి అభినందనలు కొడతాం? నిజంగా మాకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మిగతా అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగాల్లో మాకు న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకొని ఈ వర్గీకరణ ప్రక్రియను సంపూర్ణంగా నెరవేర్చి మాకు సంతృప్తి కలిగే విధంగా మాకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటి దక్కే విధంగా వర్గీకరణ చేసి ఉంటే రేవంత్ రెడ్డికి అభినందనలు చేసేవాళ్ళం, ప్రశంసించే వాళ్ళం, ఆయన కీర్తించే వాళ్ళం, పొగిడే వాళ్ళం. కానీ మాకు అన్యాయం జరిగిన తర్వాత వర్గీకరణ చేస్తున్నాడు. మాకు అన్యాయం జరిగే విధంగానే వర్గీకరణ చేస్తున్నాడు తప్ప ఆయన మాకు ఎక్కడ లాభం చేసిండు? రేవంత్ రెడ్డికి మాలల మీద ఎనలేని ప్రేమ ఉంది. మాలకు న్యాయం చేయాలని కోరుకోవట్లేదు, మాలకు లాభం చేయాలని కోరుకుంటున్నాడు. నిజంగా అందరికి న్యాయం చేయాలని కోరుకోవడం వేరు, కానీ మాలకు న్యాయం చేయాలనే ఉద్దేశం కన్నా రేవంత్ రెడ్డికి మాలకు లాభం చేయాలనే ఉద్దేశమే ఎక్కువ ఉన్నది. అందువల్లకే ప్రభుత్వ ఉద్యోగాలన్నీ వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఇవాళ భర్తీ చేస్తున్నాడు. దాన్ని కొంత సవరించి అందరికి న్యాయం జరిగే విధంగా, ముఖ్యంగా మాదిల వాటా మాకు దక్కే విధంగా చేసి ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డికి గౌరవం ఉండేది, మాదిగ ప్రజల్లో అభిమానం ఉండేది. సో ఫైనల్ గా చెప్పండి అన్న, ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో మీరు రీసెంట్ గా డాక్టరేట్ కూడా పొందారు. సో అలాంటి ఉస్మాన్ యూనివర్సిటీలో సో దళిత వీసీని చేసినామని చెప్పి రేవంత్ రెడ్డి కావచ్చు చాలా సందర్భాలు చెప్పారు. అంటే 100 ఏళ్ల చరిత్రలో ఒక దళిత సీఎం చేసి అది మాదిగ సీఎం, మాదిగ సామాజిక వర్గం సంబంధించి అతన్ని వీసీగా చేసినామని చెప్పి చెప్తాను. సారీ సీఎం అంటున్నప్పుడు సో వీసీగా చేశారు. సో అలాంటి వీసీ వచ్చి సో ఉస్మాన్ యూనివర్సిటీలో ఎక్కడ కూడా ప్రొటెస్ట్లు చేయొద్దు అని చెప్పి ఒక సర్కులర్ తీసుకొచ్చారు. దాన్ని ఎట్లా చూస్తారు? మేము ప్రధానంగా ఎక్కడైనా సరే ప్రజాస్వామిక వాతావరణం ఉండాలని కోరుకునే వాళ్ళం. ప్రజలను ప్రశ్నించడానికి, వాళ్ళ నిరసన వ్యక్తం చేసుకోవడానికి, వాళ్ళ ఆకాంక్షలు వ్యక్తపరచుకోవడానికి ఏ చోటైనా, ఏ ప్రదేశమైనా, అది విద్యాసంస్థ అయినా, విద్యాసంస్థ బయటైనా ఎక్కడైనా సరే ఆ పరిస్థితులు ఉండాలని కోరుకునే వాళ్ళం. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ప్రజాస్వామ్యం వెళ్ళి విరియాలని, ప్రజల హక్కులు నిలబడాలని, పౌర హక్కులు నిలబడాలని, విద్యార్థి హక్కులు నిలబడాలని కోరుకునే వాళ్ళం. నిజంగా ఇవాళ ఉస్మానియా సిటీలో ప్రజాస్వామిక హక్కులను కాలరాసే విధంగా సర్క్యులర్ రావడం నిజమైతే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధం లేకుంటే ఆ సర్క్యులర్ను రద్దు చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ అది రేవంత్ రెడ్డి ప్రభుత్వ కనసన్నల్లో కనుక అదే చట్టం వచ్చి ఉంటే దానికి వీసీ బాధ్యుడు కాదు, అది రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలి. రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా ఆ చట్టం, ఆ సవరణ సంబంధించినటువంటి కాపీ వచ్చి ఉంటే దాన్ని రద్దు చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి దాన్ని రద్దు చేయమని కోరుతున్నాం. అదే సందర్భంలో నిజంగా రేవంత్ రెడ్డి ప్రమేయంతోనే ఈ చట్టం అయితే దాని మీద నిర్ణయం తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి. ఏది ఏమైనప్పటికీ కూడా ఉస్మాన్ సిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది, రేవంత్ రెడ్డి పరిపాలనలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ సిటీలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే విధంగా తగిన నిర్ణయం తీసుకోవాలని మేము స్పష్టంగా వారికి సూచిస్తున్నాం. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన రోజే నిరంకుశ పరిపాలన సంఖ్యలను మేము బద్దలు కొట్టినాం, ప్రజా పరిపాలన స్థాపిస్తున్నాం. ఇక నుండి నేను ప్రజా పరిపాలన అందిస్తాం, ఇనుప సంఖ్యలు లేవు, కంచెలు లేవు అని చెప్పినాడు కదా, ఆ మాట కట్టుబడి ఉంటే ఉస్మానియా సిటీలో పౌర హక్కులను కాపాడండి. ఉస్మానియా యూనివర్సిటీలో సామాజిక ఉద్యమాలు, ప్రజా ఆకాంక్షలు వెళ్లి విరిసే విధంగా రేవంత్ రెడ్డి తగిన నిర్ణయం తీసుకుని ఆ సర్కులను రద్దు చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ సర్కులర్ రద్దు చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఉంది. ఆ సర్కులర్ ను అమలు కాకుండా చూడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద, దాని మీద తగిన నిర్ణయం రేవంత్ రెడ్డి తీసుకోవాలని మీ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. అంటే మాదిగ జాతికి సంబంధించిన వీసీగా ఉన్నారు కాబట్టి సో ఒకసారి మీరు కలిసే ప్రయత్నం చేసిరా? మేము ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే సర్క్యులర్ వచ్చిందో ఆ సర్క్యులర్ వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి నిరసన కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్, ఎంఆర్పిఎస్ చాలా క్రియాశీలకమైన పాత్ర పోషిస్తున్నది. ఇప్పుడు దాని మీద రేవంత్ రెడ్డికి అధికారం ఉంది కదా, తెలంగాణలో ప్రజా పరిపాలన అందిస్తానది రేవంత్ రెడ్డి కదా, దాని మీద రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతున్నాం. రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆపే శక్తి ఉస్మాన్ సిటీలో ఎవరికి లేదు, రిజిస్ట్రార్కి లేదు, వైస్ ఛాన్సలర్ లేదు, ఎవరికి ఉండదు. ఆయన దృష్టికి సమస్య వచ్చింది కదా, నిన్న కూనం లేని సాంబశివరావు గారు కూడా నేను అసెంబ్లీలో ఈ అంశాలు లేవనెత్తింది కదా. ఎస్, కూనం లేని సాంబశివరావు గారు ఈ సమస్య లేవనెత్తినప్పుడు దాని మీద తగిన నిర్ణయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదు? ఉస్మానియా సిటీకి నిధులు ఎక్కడ నుండి అందుతున్నాయి? ఉస్మానియా సిటీ ఉద్యోగులు జీతాలు ఎవరు ఇస్తున్నారు? ఉస్మానియా సిటీలో పోలీసులను ఎవరు పెడుతున్నారు? ఉస్మానియా సిటీ మెయింటైన్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వమే కదా. రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా సిటీలో ప్రజా పరిపాలనకు వ్యతిరేకంగా ఒక నిర్ణయాలు జరిగినప్పుడు దాన్ని రద్దు చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఉంది కదా. నిజంగా రేవంత్ రెడ్డికి ఉస్మానియా సిటీలో ప్రజా పరిపాలన ఉండాలనే ఉద్దేశం ఉంటే నిన్న సాంబశివరావు గారు వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు, వాళ్ళ మద్దతుదారుగా ఉన్నాడు, ఆయన లేవనెత్తిన అంశానికి నిన్ననే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పేవాడు. రేవంత్ రెడ్డికి ఉస్మానియా సిటీలో సామాజిక ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు రావడం ఇష్టం లేదు. ఉస్మానియా సిటీలో ప్రజా పోరాటాలు నడవడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. ఉస్మానియా సిటీలో నియంత్రిత్వ వాతావరణం రావాలని రేవంత్ రెడ్డి కోరుకున్నాడు. అందుకే ఇవాళ ఈ సర్కులర్ వచ్చి దాదాపు 13వ తారీఖు నుండి ఇవాళ 20 తారీఖు దాకా వచ్చినాం, 19 దాకా వచ్చినాం. 6 రోజులుగా ఈ సర్కులర్ వచ్చినా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం నోరు విప్పలేదు. ఆయన పరిధిలో విద్యాశాఖ ఉంది కదా, విద్యాశాఖ తన పరిధిలో పెట్టుకున్నాడు కదా, ఉస్మానియా సిటీ విద్యాశాఖ పరిధిలో ఉంది కదా, నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే కదా. ఆయన నిర్ణయం తీసుకోకుండా దాన్ని ఇంకోరి మీద నెత్తి చేసే ప్రయత్నం చేయడం సరైన చర్య కాదు. ఉస్మానియా సిటీలో ఇవాళ అనేక ఉద్యమాలు పుట్టినాయి, ఆ ఉద్యమాల ద్వారానే సమాజంలో అనేక మార్పులు వచ్చినాయి. ఉస్మానియా సిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఉస్మానియా సిటీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, అక్కడ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. దాని మీద ఆయన నిర్ణయం తీసుకోవాలి. ఆయన నిర్ణయం తీసుకోవడం కోసం ఉస్మానియా సిటీ వేదికగా
వేదికగా అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని అన్ని సామాజిక సంఘాలను కలుపుకొని ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా అతి త్వరలోనే భారీ ఉద్యమానికి ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ బాధ్యత తీసుకుంటుంది. మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు అందరినీ కలుపుకొని ఆ సర్క్యులర్ రద్దయ్యేంత వరకు, ఉస్మానియాలో ప్రజా పరిపాలన వచ్చేంత వరకు, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ జరిగేంత వరకు, రాజ్యాంగ స్ఫూర్తి నిలబెట్టే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. థ్యాంక్ యూ.